చేయాలనుకున్నాడు సంఘాన్ని, ఆ విధంగా ఆల్రెడీ తయారు చేసేసాడు. హల్లెలూయా. అందుని బట్టి దేవుని ఆత్మ కలిగిన దైవ సేవకుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. తర్వాత ఒక చిన్న రిమార్క్ చెప్తా. ఇక్కడ యాంకర్ ఒక మాట చెప్పారు. 2 సంవత్సరాల క్రితం పాస్టర్ గారు సంఘాన్ని స్థాపించాడు అని చెప్పారు. ద చర్చ్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ఎనీ పర్సన్. ఎవరి చేత చర్చి స్థాపించబడదు. ఎవరైనా, పాస్టర్ గారైనా ఇంకొకరైనా, ఆ చర్చి నిర్మాణకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. చర్చ్ ఈజ్ నాట్ మియర్ ద 4 walls. 4 గోడల చర్చి కాదు అసలు. హల్లెలూయా, హల్లెలూయా. దైవాత్మ ఎక్కడైతే నిలిచి ఉంటుందో అదే దేవుని సంఘం. హల్లెలూయా. అట్టి సంఘానికి మా ప్రియ సహోదరుడు సురేంద్ర పాల్ గారు సేవకుడు. మీఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ ఎ గాడ్, వి ఆల్సో బి ఏ సర్వెంట్స్ ఆఫ్ ఎ గాడ్ ఓన్లీ. మనము కూడా ఇక్కడ కూర్చున్న వారందరూ దేవుని పరిచర్యలో సేవకులు మాత్రమే. హల్లెలూయా. సంఘ నిర్మాణకుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యంలో ఉంది. ఏముందంటే, మరియు నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుకు ఏ ఆత్మ అయితే, ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడే మన సురేంద్ర పాల్ గారు కూడా చెప్పాడు. ఏమని? యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్డ్ మెనీ మోర్ చర్చెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా అన్నారు, నేను దేవుడి దగ్గర రిక్వెస్ట్ తీసుకున్నాను, 2 స్టార్ట్ చేసి డెవలప్ అయిన తర్వాత దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలదే ముందుకి కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చెప్తాను. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం క్లియర్గా స్పష్టంగా చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా యొక్క అంచులు ఎక్కడ దాకా నిండుకొని ఉన్నాయంట? దేవాలయము నిండుకొని. 2వ వచనం ఇంకొకటి చదవండి. ఆయనకు పైగా. ఎవరికి పైగా? ఎవరైతే అత్యున్నత సింహాసనము మీద ఆసీనులై ఉన్నారో వాళ్ళ గురించి తర్వాత చెప్తారు. ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనొచ్చు రెంటితో ఎగురుచుండెను. తర్వాత ఇంకొకటి చదవండి. ఎవరంటే ఆ సెరూపులు, ఎవరైతే అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడో వారికి పైగా నుంచున్న సెరూపులు ఏం చేస్తున్నారంట? సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఎవరి మహిమతో? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభు యొక్క మహిమతో నిండి ఉన్నది అని. ఎట్లా స్వరంతో?
ఇప్పుడు దాకా మనవాడి పాడారు చూడండి, అట్లా గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి స్పీడ్గా 4 వచ్చి వారి కంఠస్వరము. ఎవరి కంఠస్వరం అంటే సెరూబుల యొక్క కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు. చూడండి ఈ పదం అండర్లైన్ చేసుకోండి. గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దూపము చేత నిండగా. మందిరం ఏం చేసిందంటే దూపము చేత నిండిపోయింది. ఎందుకు నిండిపోయిందంటే సెరూబుల యొక్క కంఠ స్వరము యొక్క ధ్వనులు ఏం చేసినాయి, అది కదిలిపోయినాయి అంట. తర్వాత చదవండి. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, ఐ యామ్ పెరిష్డ్. నెక్స్ట్ రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను ఎట్లా చూసాను, కన్నులారా చూసిన దృశ్యాలు మనందరి జీవితంలో ఉంటాయి. అవి ఎప్పటికీ మరిచిపోరు, చనిపోయే వరకు కూడా ఉన్నాయి. అట్లాంటివి కన్నులారా చూసిన దృశ్యాలు ఉంటాయా ఉండవు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి వారి జీవితంలో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచి కావచ్చు చెడ్డ కావచ్చు. ఓకే, నెక్స్ట్. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఇంకొకటి చదవండి లాస్ట్ వచ్చిన. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. నేను హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడయ్యా. ఎవరైతే అడుగుతారో నోరు తెరిచి వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారి మొర వింటాడు, వారితో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ స్పీకింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ మియర్ స్టోన్ విత్ సైలెంట్. దేవుడు మాట్లాడకుండా మౌనం ఉండే దేవుడు కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చాడు దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చాడు. తర్వాత అడుగు ప్రతివాడు తప్పక పొందుకొనని ఉన్నాడు. కాబట్టి ప్రభువా నాతో మాట్లాడయ్యా అని ఒక్క చిన్న మాట అందరూ ప్రభువా నాతో మాట్లాడయ్యా, ప్రభువా నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా ఈరోజు నాయనా నీ సన్నిధిలో నిలబడి నీ జనులతో కలిసి నిన్ను ఆరాధించే కృప, నిన్ను స్తుతించే కృప, నీ గురించి ప్రకటించే కృపలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా చదవబడిన వాక్యాన్ని ప్రభువా ధ్యానించబోచుండగా నీ కృపలో బలపరచండి. ఎవరికి ఏ వాక్కులు అవసరమో ప్రభువా ఆ వాక్కులు దయచేయండి. సరిచేసే వాక్కులు, స్థిరపరిచే వాక్కులు, బలపరిచే వాక్కులు, భద్రపరిచే వాక్కులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. పూర్తిగా మాట్లాడే దేవుడిగా కనపరుచుకోమని త్వరలో రానున్న యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమయం 9:30 అయింది. ఎప్పుడు ముగించమంటారు చెప్తే అంతసేపు చెప్తారు. చాయిస్ మీదే. పాస్టర్ గారు ఏం చెప్పలే నాకు, ఇంతసేపు చెప్పండి అని. 2-3 గంటలు ఏం చెప్పేస్తాను. మౌనంగా ఉంటే చెప్పమని అర్థం. సరే, మీరు ఎవరు మాట్లాడలేదు కాబట్టి చెప్తా ఉంటా. దేవుడు నడిపించిన కొలది వినాలి మీరు కూడా, నిద్రపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం. యెషయా గ్రంథము మీరందరూ చదివి ఉంటారు చాలామంది.
చదవకపోతే ఒకసారి చదవండి. యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజియా ఈజ్ రిఫర్డ్ కాల్డ్ యాజ్ ఏ మినీ బైబిల్. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ గ్రంథంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ యెషయా గ్రంథంలో బైబిల్ అంతా ఇమిడి ఉంది. బైబిల్లో పుస్తకాలు 66 అయితే యెషయా గ్రంథంలో కూడా చాప్టర్స్ 66. తర్వాత యెషయా ఒక ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన గ్రంథంలో యేసు క్రీస్తు పుట్టుక ఉంది, యేసు క్రీస్తు మరణం కూడా ఉంది. తర్వాత క్రొత్త నిబంధన అంతా ప్రవచించబడిన ప్రవచన గ్రంథం ఇది. ఆ ప్రవచనంలో యెషయా ఎప్పుడైతే ఆ దేశానికి చెందిన రాజు అయిన ఉజ్జియా మృతి నొందాడో, అసలు ఇదేంటి యానివర్సరీ అయితే, హ్యాపీ సెలబ్రేషన్ అయితే మృతి ఏంటి అంటే అదే ఇప్పుడు అవసరం. రాజైన ఉజ్జియా ఎప్పుడైతే మృతి నొందాడో అప్పుడు యెషయా ఏం చూస్తున్నాడంటే దర్శనాన్ని చూస్తున్నాడు. హీ సీస్ హిస్ విజన్. డ్రీమ్ కాదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ డ్రీమ్ అండ్ విజన్. డ్రీమ్ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. విజన్ అంటే అలా చూస్తూ ఉన్నప్పుడు దర్శనం, పరలోకం తెరవబడుతుంది. అక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందితే ఆ పరిపాలించే సింహాసనం ఉంది చూడండి, ఆ సింహాసనం అంతా ఖాళీగా ఉంది. అంతే కదా, ఎవరైనా పిఎం కానీ సీఎం కానీ పోతే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేదాకా ఆ ప్లేస్ ఖాళీగా ఉండేది, ఆ సీట్ ఖాళీగా ఉండేది. కానీ అప్పుడు యెషయా ఏం చూస్తున్నాడంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైండుట ఐసా, నేను చూసా. ఏం చూశాడంటే అత్యున్నత సింహాసనం, భూలోక రాజులందరికంటే వారందరిని నియమించే, వారందరినీ ఏలుబడి చేసే ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎక్కడుందంటే పరలోకములో ఉంది. ఆ పరలోకములో ఆ సింహాసనం అత్యున్నతమైన స్థితిలో ఉన్నది. అక్కడ ఏముందంటే ఎవరున్నారు ఆ సింహాసనం మీద? ప్రభువు ఉన్నాడంట. ప్రభువు ఉన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ప్రసంగంలో 3 విషయాలు చెప్తాను. 3. 1 దేవుడు, 2 దేవాలయం, 3 ఆరాధన. ఈ 3 విషయాలు చెప్తాను. త్వరగానే ఒక 25-30 మినిట్స్లో ముగించేస్తాను. ఎవరిని ఇబ్బంది పెట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఈలో మనం కూడా ఈ జేఎన్ఎం మినిస్ట్రీస్ బోత్ చర్చెస్ విజయవాడ అండ్ నూజివీడు సంఘాల్లో ఎవరు ఆసీనుడై ఉంటారంటే ఎవరు? ప్రభువు ఆసీనుడై ఉంటాడు. ప్రభు ఆసీనుడై ఉంటే ఏముంటది? ప్రభు సన్నిధిలో ప్రభు ఆసీనుడై ఉంటే ఏముంది? ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయనకు మీదగా పైగా కెరూబులు ఏం చేస్తాయి? ఎలా పడితే అలా కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నారు. ఎలా పడితే అలా నుంచొని చేయట్లా. అక్కడేముంది? 6 రెక్కలు కలిగి. చదువుదామా? ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్లను కప్పుకొని 2టితో ఎగురుచుండెను. దానికి ముందు ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. చూడండి. సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కా అంచులు. ఆయన ఎవరైతే అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభు యొక్క చొక్కా యొక్క అంచులు, అంగి యొక్క అంచులు ఎక్కడ టచ్ అయినాయి అంటే జేఎన్ఎం చర్చి యొక్క సంఘములో అంచులు, ప్రభు యొక్క చొక్కా అంచులు ఇక్కడ ఈ దేవాలయానికి నిండుకొని టచ్ అయిపోయింది. దేవుడు అత్యున్నత సింహాసనం నుంచి వాళ్ళే చూసుకుంటారు అనుకోడు. ఎప్పుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మరి పాదపీఠం మేమంటే సగమే వేసుకున్నాం. అంగి దేవుడిదైతే ఫుల్.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంఘంలో పూర్తి పేరు అదే జేఎన్ఎం సంఘంలో ఆకాశమందు ఆసీనుడైన ప్రభు యొక్క చొక్కా అంచులు ఈ సంఘం యొక్క ఈ సంఘం యొక్క సంఘాన్ని తాకిని అంచుల వరకు నిండుకొని ఉండే. కాబట్టి ఈ సంఘంలో ఎవరుంటారు? మార్నింగ్ లేవగానే యేసయ్య ఉంటారు. పాస్టర్ గారు ఉండకపోయినా, పాడేవాళ్ళు ఉండకపోయినా, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండకపోయినా, ఆరాధించేవాళ్ళు ఉండకపోయినా, నువ్వు వచ్చి ప్రార్థన చేయి. సంఘంలో ఎవరుంటారు? దేవుడు, ప్రభువు ఉంటాడు. ఆకాశమందు ఆసీనుడై ఆయన పాదములు ఇక్కడ టచ్ అయి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని మొదటిగా ఆయన ఆసీనుడైన ప్రభువుగా ఆయన పిలిస్తే నీ సన్నిధి, నీ హృదయంలో కూడా ఆసీనుడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసీనుడైన ప్రభువు. రెండవది ఆరాధించే సెరాబు. సంఘంలో కూడా దేవుని ఆత్మ ఎప్పుడు అల్లాడుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎప్పుడు అల్లాడుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే అల్లాడటం మొదలు పెట్టుద్దో సాతానాత్మ కూడా పనిచేయటం మొదలు పెడుతూ ఉంటుంది. మనం వాక్యం ఆరాధనలో అభిషేకం పొందుకొని ప్రార్థనలో ఉత్సాహంగా చేస్తూ ఉండగా సాతాను స్టార్ట్ అవుతుంది, ఆవిలింతలు అవుతాయి. అవునా? ఆయన ఎలా ఆరాధించాలంటే సెరూపులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఆయన ముఖాన్ని కూడా చూడటానికి అర్హత లేకుండా ముఖాన్ని కాళ్ళను కప్పుకొని ఏం చేస్తానే రెండిటితో ఎగురుచుండెను. ఆ సెరూపులు ఎలా ఆరాధిస్తున్నారంటే ఎలాంటి, దానికి ముందు చదవండి. సైన్యంలో అధిపతి యెహోవా ఎలాగ ఆరాధిస్తున్నారంటే రోజు లేచి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. అందరు చదవమా. సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఇదే గాన ప్రతిగానములతో చూడండి ఆయన ఎంత పరిశుద్ధుడు. ఒక వ్యక్తిని వికారం ఉన్న వ్యక్తిని అందరు నువ్వు చాలా అందంగా ఉండవు, నువ్వు చాలా అందంగా ఉండవు అంటే ఫస్ట్ వీళ్ళేమో నన్ను ఎగతాళి చేస్తున్నారులే అనుకుంటాడు. తర్వాత రెండో రోజు మళ్ళీ విన్నాం అనుకో, అటు పోయి తర్వాత అద్దంలో చూసుకున్నాడు, నిజమే నేను చాలా అందంగా. మళ్ళీ మూడో రోజు కూడా ఇక పక్కన ఎవరు అత్యంత అందగాడిని నిలబెట్టినా వాడిదేం లేదు, నేనే బాగున్నాను అనుకుంటా. అవునా? ఇది హ్యూమన్ సైకి. ఓకే, వీళ్ళు కూడా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయనని స్తుతిస్తూ ఉంటే సర్వలోకం ఆయన పరిశుద్ధతతో నిండిపోయింది, ఆయన మహిమతో నిండిపోయింది. మనం కూడా ఆరాధనలో స్తుతిస్తుండగా, ఆయన పరిశుద్ధ నామాన్ని స్మరిస్తుండగా, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తుండగా, భక్తి శ్రద్ధలతో స్తుతిస్తుండగా, ఆచారబద్ధంగా కాక దేవుణ్ణి స్మరిస్తుండగా ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ మనందరి మీద ఆవరించుదుగాక. ఆమేన్. ఆయన మహిమ మనల్ని ఆవరించింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా కూర్చుంటావా? అస్సలు ఎలా ఉంటుందో లాస్ట్లో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ఆరాధించారు. పరలోక దేవదూతలు ఏం చేసిందంటే ఆరాధించారు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు we have to follow certain manners. దేవుణ్ణి ఫస్ట్ we have to adore God. దేవుణ్ణి పూజించాలి, ఆయన గొప్పతనాన్ని కొనియాడాలి. ఆయన ఎంత గొప్పవాడు చెబుతారా ఎవరన్నా? ఎంత గొప్పవాడు చెప్పారా? పోల్చలేనంత గొప్పవాడు. ఒక్క మాట తేల్చేసి, హీ ఈజ్ ఎ క్రియేటర్. స్టార్టింగ్
సర్వ సృష్టిని ఆయన నోటి మాటతో కలుగజేసాడు. లెట్ దేర్ బి ఎర్త్ అన్నాడు. భూమి కొలుగునుగా అనగానే కలిగిపోయింది. అవునా? ఎన్ని ఉన్నాయా లేదా ఆదికాండంలో? కాబట్టి ఆయన ఎంత గొప్పవాడంటే మాట చేత సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త. ఆయన అట్లాంటి సృష్టించిన సృష్టికర్తని ఎలా పూజించాలి, ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. సర్వ సృష్టికర్త నీకు వందనాలయ్యా. నన్ను కాపాడే కాపరి నీకు వందనాలయ్యా. నాకు బోధించే బోధకుడా నీకు వందనాలయ్యా. నాకు మంచి స్నేహితుడిగా ఉండి నాకు ఆలోచన చెప్తున్న ఆలోచనకర్త నీకు వందనాలయ్యా. ఇవన్నీ నీ పూజలో ఉండాలి, నీ ఆరాధనలో ఉండాలి. ఆయన శరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రకటిస్తూ ఉండగా, ప్రచురిస్తుండగా, అదే మాట నీ నోటితో ఉచ్చరించుండగా నీలో ఉన్న కల్మషము, నీలో ఉన్న పాపము ఎగిరిపోద్ది. యెషయా కూడా అదే తర్వాత లాస్ట్లో చెప్పింది. అయితే సర్వలోకం ఏం చేసిందంటే ఆయన మహిమతో నిండి ఉన్నదని ఎట్లా చేసినాయి? ఎట్లా? గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఆరాధించాలంటే ఫస్ట్ పాస్టర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసి ఆయన ఒక పాట పాడి, రెండో మాట మళ్ళీ ఇంకొక పాట పాడి, మూడో వ్యక్తి ఎవరు వచ్చి పాట పాడతారని ఎదురు చూసేటట్టు. అది ఆరాధన కాదు. దేవుడు కోరుకుంటున్న ఆరాధన అది కాదు. ప్రారంభ ప్రార్థనకు మీకు ఇక్కడ ఉందేమో, లేకపోతే చదువుతున్నా. ప్రారంభ ప్రార్థనకు 5 నిమిషాల ముందే ఉండి, మనం అమెరికా కానీ ఇతర దేశం ఫ్లైట్కి వెళ్ళాలనుకోండి, ఎన్ని గంటల ముందు వెళ్ళాలి? 1 అవర్గా. అక్కడికి మన బ్యాగేజ్ చెకింగ్కి 2 అవర్స్ ముందు అక్కడ లైన్లో నుంచోవాలి. 1 అవర్ ముందు మన ఎయిర్పోర్ట్లోకి పంపిస్తారు. అక్కడ చెకింగ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ½ అన్ అవర్ ముందు ఏరోప్లేన్లోకి పంపిస్తారు, టికెట్ చెక్ చేసిన తర్వాత. మరి దానికే అంతుంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేది? సగం పాటలు అయిపోయిన తర్వాత, సగం వాక్యం అయిపోయిన తర్వాత. అలా వస్తే దేవుడు మనల్ని ఏమంటారు, ఎలా అంటారు? నేను ఇంతకుముందు ఈ సేవలోకి రాకముందు లెక్చరర్గా పనిచేశాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. కాలేజీలో పిల్లల్ని లేటుగా వస్తే స్కూల్లో అయితే కొడతారు, కానీ కాలేజీలో కొడతారని మా పిల్లలకి తెలియదు. భలే కొట్టేవాళ్ళు. ఎందుకు? 5 నిమిషాలు లేటుకు వచ్చారు, 1 నిమిషం లేటుకు వచ్చారు, 96 మార్కులే వచ్చినాయి, 99 ఎందుకు రాలేదు అంత. మనం కూడా ఏం చేయాలంటే ప్రారంభ ప్రార్థనకు ముందే 5 నిమిషాల ముందు వచ్చి, ప్రభువా ఈరోజు నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నీ సన్నిధి నాకు బయలుపరచు, నీ సన్నిధి నేను అనుభవించాలి అని అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై తన పాదములు మన సంఘములో ఉన్న పాదముల ముందు వచ్చి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు ఆరాధనలో నిన్నెవరు చప్పట్లు కొట్టమనరు, నిన్నెవరు గట్టిగా పాడండి అనరు, ఎవరు నిన్ను స్తుతించండి, లేచి నిలబడండి, ఏముండదు. ఎవరు చెప్పకుండానే. దానికి చిన్న ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. క్రికెట్ ఆటలు చూస్తుంటారు కదా, ఆ క్రికెట్లో 6 కొట్టారనుకో, మన వాళ్ళు 6 కొడితే చప్పట్లు కొట్టండి అని ఎవరైనా పక్కన వాళ్ళు అంటారా? 4 కొడితే అవుట్ అయితే ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, అవి ఎవరైనా చెప్తారా చేయండి అని? కానీ సంఘంలో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపొద్దామని చెప్పాలి మనం. అది ఎప్పుడు వచ్చుద్దంటే నీవు దేవుని సన్నిధికి ముందొచ్చి మోకరించి ప్రార్థనలో ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను స్పర్శిస్తాడు. ఆయన ఆత్మ స్పర్శను పొందుకున్న నీవు ఎలా ఉంటావంటే గనగన మండే జ్యోతి వలె ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప
గొప్ప స్వరంతో స్తుతించాలి. ఎప్పుడు వచ్చినా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయాల. అది నేర్చుకోవాలి మనం. దేవుని దగ్గర దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనంత అదే పాట. నీకు కూడా నీకొక పాట ఉండాలి. దేవుని మహిమపరిచే పాట ఉండాలి. దేవుని ఘనపరిచే పాట ఉండాలి. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె జేఎన్ఎం నూజివీడు బ్రాంచ్లో ఉదయం 11 గంటలకి నన్ను స్మరిస్తూ ఉంటుందని దేవునికి ఒక రిమైండర్ వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలి నీ ఆరాధన, అలా ఉండాలి నీ పాట, అలా ఉండాలి నీ గాన ప్రతిగానాలు. నువ్వు ఇక్కడ స్తుతిస్తూ ఉంటే దాని గురించి చెప్తాను. ఇంకా దాని గురించి ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని సేవించాలనే కంటద వాక్యం అందరూ చెబుతారు. కానీ పాడేటప్పుడు, చదివేటప్పుడు, ప్రార్థించేటప్పుడు పూర్ణ బలం అంటే ఎవరైనా చెప్తారా? చెప్పండి. పూర్ణ బలం అంటే ఏంటి పాస్టర్ గారు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. పూర్ణ బలం, పూర్ణ శక్తి అంటే ఏంటి అసలు? అది పూర్ణ బలం అంటే ఫుల్ ఎనర్జీ, ఫుల్ స్ట్రెంగ్త్. మామూలుగా నేను ఒక 5 కేజీలు లేపగలను అనుకో, ఇంకా బలాన్ని కూడ తీసుకుంటే 10 కేజీలు లేపగలను. అది పూర్ణ బలంతో పాడండి అమ్మ. అంటే మనం పాడుతూ ఉంటే అసలు ఈ మైకులు ఇవన్నీ అవసరంలా, ఏం అవసరం లేదు. మనం పాడుతూ ఉంటే పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, మనం చేస్తూ ఉంటే దేవుని సన్నిధి మనల్ని ఆవరించింది. గాన ప్రతిగానాలతో దేవదూతలు ఏ విధంగా అయితే స్తుతించినాయో, తర్వాత ప్రతిగానములు చేయుచున్నాయి. తర్వాత చదవండి, వారి కంఠస్వరము వలన. అక్కడ దాకా ఆపేసేయండి. ఎవరి కంఠస్వరములు? దేవదూతలు. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా విని నేర్చుకొని పాటించాల్సిందే. యేసుక్రీస్తు బిడ్డలుగా చెప్తాను, సాటి సహోదరుడిగా చెప్తాను. ఈ రోజు వరకు ఇది లేకపోతే వీ హ్యావ్ టు రెజ్యూమ్ ఇట్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. వారి దగ్గర శరూబులను పెడతాం, లేదా దేవదూతలను పెడతాం. దేవదూతల కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. దేవదూతలు ఏం చేసినాయి అక్కడ? చెప్పండి, మాట్లాడండి, ఏం కాదు. దేవదూతలు ఏం చేసినాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తున్నాయి. దేవదూతలు స్తుతిస్తుంటే గడప యొక్క కమ్ములు, పునాదులు ఏమైనాయి? షేక్. అది పరలోకంలో అవి చేస్తే. భూలోకంలో మనోళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం అనుకోండి, చూడండి. నువ్వు స్పీడ్గా, టైం అయిపోతుంది. చేయుటకైనను అప్పుడు ఆ జనసమూహము దుమ్మిగా వచ్చెను. అదిగో చూడండి, వాళ్ళు చేసింది తప్పుడు పని కాదు. ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థనా స్థలానికి వెళ్ళచుండగా పుతోలను దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు చూడండి, దయ్యం పట్టిన పుతోలను దయ్యం పట్టిన ఆమె ఏం చెబుతుందంటే, చదవండి ఇప్పుడు. ఈ మనుష్యులు పౌలు ఎదురుపడగానే ఏం చెబుతుంది? ఆ సోది చెప్పే చిన్నది, ఈ మనుష్యులు ఎట్లాంటి వాళ్ళు అంట? సర్వోన్నతుడైన దేవుని దాసులు, కేకలు వేసి చెప్పాను. మీరు కూడా, ఈ సంఘము కూడా
ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా చేయాలి అంటే మనం నడుస్తూ వెళుతూ ఉంటే దయ్యమని మనం కదిలీలా, దయ్యాన్ని పౌలు కదిలీలా. కానీ ఆ దయ్యం పట్టిన అమ్మాయి ఏం చేస్తుందంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈ జేఎన్ఎం సంఘము ఏ సంఘం అంటే సర్వోన్నతుడైన దేవుని సంఘం అని ఎవరు కేకలేయాలంటే, చర్చికి వెళ్ళే వాళ్ళు ఎటు చెబుతారు, దైవ సేవకులు అందరు చెబుతారు. దయ్యాలు కూడా కేకలేసి ఏం చేసినాయి? తర్వాత చదవండి. చూశాడు రోజు ఏంటి పాపం చిన్నదని వ్యాకులు పడ్డాడు, మనసులో భ్రాంతి చెందాడు, దిగులు చెందాడు. అదిగో చూడండి, నేను పౌలు గురించి మీ అందరికి తెలుసు. పౌల్ ఈజ్ ఎ పిహెచ్డి స్కాలర్. గమనీయులు పాదాల దగ్గర రీసెర్చ్ చేశాడు. ఆయన రోమా అధిపతి దగ్గర లైసెన్స్డ్ పీపుల్ అయిన అలాంటి వ్యక్తి చూసి జాలిపడి ఏం చెప్పాడంటే, ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని అదయ్యముతో చెప్పాను. వెంటనే అదే హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉంటే, యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, యేసు శక్తి గల నామాన్ని హృదయమునే లేచి నీ కంఠముతో ఒప్పుకుంటే, నీవు నడుస్తూ వెళుతూ ఉంటే, ఈమె సర్వోన్నతుడైన దేవుని కుమార్తె, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దయ్యాలు ఒప్పుకుంటాయి. ఎప్పుడైతే యేసు నామాన్ని నీ ఉచ్చరిస్తూ ఉంటావో, యేసు నామంలో దయ్యాన్ని వెళ్ళిపోమ్మంటే అలా వచ్చిందారనే పౌలు పెద్ద రీసెర్చ్ స్కాలర్. వెళ్ళిపోతే ఏమో అలా యేసు నామంలో అన్నాడా లేదా? అక్కడ మీరు కూడా మనం కూడా చేయవలసింది ఏంటంటే, ఏది చేసినా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, Satan will floor me. యేసుక్రీస్తు నామంలో జయం ఉంది. యేసుక్రీస్తు నామంలో సాతాను వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కనుక చూద్దాం. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదిల్చు. అక్కడ కదిలిని, ఇక్కడ పౌలు శీలలు ఆ మంచి పని చేసినందుకు తీసుకెళ్లి జైల్లో వేస్తే కాళ్ళు కదలకుండా ఏమేశారు చూడండి, బొండ వేస్తే వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. ప్రార్థించుచు చాలు. తర్వాత ఏం చేశారంటే, ఖైదీలు కూడా వింటా ఉన్నారు. ఏందిరా అన్న రకంగా కొట్టారు, కాళ్ళు కదలకుండా బోండా వేసి బిగించారు. వచ్చి మూలుగుతా అమ్మ అయ్య అని పడుకోకుండా ఏం చెప్తారంటే వీళ్ళు పాటలు పాడుచు కీర్తనలు పాడుచుండేవి అని వీళ్ళు పాడుతుంటే వాళ్ళు వింటా ఉన్నారు. వీళ్ళు ఏమన్నా చేతగాని వాళ్ళ? పౌలు రోమా చట్టం అంతా తెలుసు పౌలుకి. అలాంటి వ్యక్తి చేతులు ముడుచుకొని పాటలు పాడుతూ ఉన్నాడు. పాటలు పాడుతా అంటే ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవదూతలు
అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవునికి పైగా నుంచొని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా వారి కంఠస్వరములకు గడప కమ్ములు కదిలిపోయినాయి. ఇక్కడ భూమి మీద కూడా అదే జరిగింది. ఏం జరిగింది? పౌలు శీలలు స్తుతిస్తూ ఉండగా, కీర్తనలు పాడుచుండగా చెరసాల పునాదులు అసలు మెల్లిగా చెబుతున్నారు ఏంటంటే అదిరిపోయినాయి. తర్వాత వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి ఏళ్ళదుగో చూడండి, నువ్వు ఎక్కడుంటే అక్కడ కార్యం జరుగుతుంది. జేఎన్ఎం ఎక్కడుంటే అక్కడ కార్యం జరగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే జేఎన్ఎం ఒక్క జేఎన్ఎం కాదు, దాంట్లో ఏముంది? జీసస్ ఉన్నాడు, యేసు ఉన్నాడు, యేసు నామం ఉంది. నీవు కూడా యేసు నామములో పాటలు పాడావా, కార్యం జరుగుతుంది. నీకు జరగపోవచ్చు, ఎవరు జరుగుద్ది? అక్కడ జరిగిందిగా. ఏమైంది? చూడండి, ఖైదీలు విన్నారు. విన్నందుకు వాళ్ళకి ఏం జరిగింది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను. అందరి బంధకాలు హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రార్థన, నీ స్తుతి ఆరాధన, నీ పాట ఎలా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో పాడుతూ ఉంటే, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తుంటే, నీ సంఖ్యలు కాదు, నీ పాట ఎవరైతే వింటున్నారో ఈ మార్గములో, ఈ ఊర్లో, ఈ పట్టణములో, ఇంకా ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో వారి ప్రతిబంధకాలన్నీ యేసు నామములో తెగిపోతుంది. హల్లెలూయా. అది ఇక్కడ నేను చెప్పేది కాదు, బైబిల్లో జరిగింది ఆల్రెడీ. బైబిల్ ఏదైతే జరిగింది అది విశ్వసిస్తే నీవు కూడా చేయగలవు. హల్లెలూయా. అలా ఉండాలి ఈ సంఘం యొక్క ఆరాధన. ఎలా ఉండాలి? దేవదూతలు ఏ విధంగా అయితే స్తుతిస్తున్నాయో వారి కంఠస్వరం వినగానే గడపకు ఏం కదిలి గడప కమ్ములు ఏ విధంగా అయితే కదిలిపోయినాయో అలా కదిలిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అట్లా అని రోజు ఈ కదలాలని ఇక్కడ పాడటం కాదు. ఏం కదలాలి? అనేక మందికి కుటుంబంలో అనేక బంధకాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక బంధకాలు, సామాజిక బంధకాలు, సమాధానం లేని బంధకం, సంతోషం లేని బంధకం, పిల్లలకు చదువు రాని బంధకం, మాటననే బంధకం, ఇంకా త్రాగుడనే బంధకం, ఇంకా తిరుగుడనే బంధకం. ఈ బంధకాలన్నీ ఏమైపోతాయి? ఎప్పుడు? ప్రార్థన దాకా అవసరంలా, పాటకే. నువ్వు స్తుతిస్తూ ఉంటేనే జరిగింది. ఇక్కడ పాటల చూడండి, దేవదూతలు కూడా పాడలా. ఏంటి? ఒకటే స్లోగన్. ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అనే పాట. ఒక్క స్లోగను, ఒక లైను ఏం చేస్తుందంటే గడప కొమ్ములు కదిలిచ్చేస్తుంది. నీవు కూడా ఈ రోజు మొదలుపెట్టు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, గొనిగితే మరల వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదన్, స్తుతుల శక్తితో ఎరికో పట్టణం. హల్లెలూయా. ఎరికో పట్టణాన్ని కూడా అట్లానే కదా, ఊరికే అట్లా తిరుగుతూ ఉండగా లాస్ట్ రోజు బోరలు ఊదుతూ స్తుతిస్తూ ఉండగా ఏమైపోయినాయి? కోటలు కూలిపోయినాయి. ఇంత చరిత్ర తెలిసిన మనం ఏం చేయాలా? స్తుతిలో శక్తిని పొందుకోవాలి. స్తుతి నీ పరిస్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు రాసుకోండి, నా పరిస్థితి బాలేదు, నా ఇంట్లో పరిస్థితి బాలేదని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ ఒకటే లైను, ఒకటే మెడిసిన్. ఏంటి? స్తుతించడం మొదలు పెట్టండి. ఏమని స్తుతించాలి, ఎలా స్తుతించాలని పాస్టర్ గారిని అడగండి, చెబుతాను. నేను చెప్పాను ఆల్రెడీ, గుర్తు లేదు, మళ్ళీ అడగండి, చెప్తాను. స్తుతిస్తూ ఉండగా ఏమైపోద్ది? నీ పరిస్థితి మారిపోద్ది. పునాదులు మనకు వద్దు అసలు. ఇప్పుడు మనం ఏ పునాదులు పడవద్దు. మన పరిస్థితి మారితే, సౌలు దురాత్మ పడితే ఏం చేశాడు? దావీదు ప్రార్థన చేశాడు, వెళ్ళి ఏం చేశాడు? పాట పాడి స్తుతించాడు. అక్కడ కూడా ఏమైపోయినాయి? దురాత్మ యొక్క పునాదులు కదిలిపోయినాయి.
నువ్వు కూడా సిద్ధపడు ఈరోజు. అలాంటి రోషము కలిగిన స్తుతి చేయటం నేర్చుకో. హల్లెలూయా. అది ఎవరు నేర్పరో? నేను చెప్పానుగా, ఆరాధనకు 5 నిమిషాల ముందు గుర్తుపెట్టుకోండి. ఆరాధనకు 5 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన రాకపోతే కళ్ళు మూసుకొని కూర్చోండి దేవుని సన్నిధిలో. దేవుని ఆత్మ దర్శించింది. ఒకరోజు అవ్వాయి సోవాయి వెళ్ళినట్టు ఆత్మ వచ్చి నిన్ను లేపుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మ కదిలించింది. బెతెస్దా కోనేరు ఉంది కదా, అక్కడికి వెళ్ళి దేవదూత నీళ్ళు కదిలిస్తే ఏం జరిగింది? ఎవరైతే ఫస్ట్ దూకుతారో, ఆత్మకు అంత శక్తి ఉంది, అట్టి శక్తితో నింపబడాలి అనుదినం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుదాం యెషయా గ్రంథం. స్పీడ్గా, టైం అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు. 10 గంటలు. మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అయ్యో అని ఎప్పుడు అంటాం? నాకు ₹1,00,00,000 లాటరీ వచ్చింది అనుకో, అయ్యో అంటానా? ఏమంటాను? పరిస్థితి అయ్యో అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాం? వెన్ వి లాస్ట్ సంథింగ్, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే అయ్యో. ఏదైనా నష్టాన్ని భరించలేని స్థితిలో ఉన్నప్పుడు అయ్యో అని వస్తుంది. ఇక్కడ కూడా ఈయన కూడా ఏదో పోగొట్టుకున్నాడు. చూడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఎప్పుడైతే దర్శనమందు అతని కన్నులు తెరవబడినయో, ఆకాశమును అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన పరిశుద్ధుడైన ప్రభువును యెహోవాను చూచాడు. అక్కడ దేవదూతలు చేస్తున్న పనిని చూశాడు. దేవదూతలు ఏ విధంగా ఆరాధిస్తున్నాయో చూశాడు. అప్పుడు ఈయన కన్నులన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా. కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో అప్పుడు ఏమన్నాడు? అయ్యో, ఐ లాస్ట్ ద ఆపర్చునిటీ. ఇప్పటి వరకు అట్లాంటి అవకాశాన్ని నేను పోగొట్టుకున్నా. ఎందుకు పోగొట్టుకున్నానంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. మన స్నేహము అపవిత్రమైన జనములతో ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? అపవిత్రం అయిపోతాం. ఎట్లా చెప్పమంటారా? కారు మంచిగా వాటర్ వాష్ చేసుకొని నూజివీడి నుండి విజయవాడ బయలుదేరారు, లేదా గుంటూరు బయలుదేరారు. గుంటూరు వెళ్ళిపోయి ఆగాం. అక్కడ కారు మీద ఇలా చేత్తో అంటే ఏమొచ్చుంది? ఇప్పుడే కదా శుభ్రం కడిగించింది, కట్టింగ్ ఆయిల్తో శుభ్రం చేయించాను, కానీ దుమ్ము పడుతుంది. అట్లానే మనం కూడా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు లోకాత్మ 1000 వంతులుగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు లెట్ us cleanse ourselves. మనల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. లేకపోతే ఆ దర్శనం చూసినప్పుడు నువ్వు కూడా అయ్యో అనాలా. యేసు ప్రభు వచ్చినప్పుడు అయ్యో, నేను అప్పుడు జేఎన్ఎంలో చెప్పినప్పుడు వినంటే, వాక్యం వినుంటే, ఆత్మ పొందుకోమన్నప్పుడు, లేకపోతే ఆరాధనలో పాల్గొందినప్పుడు మెత్తగా కూర్చున్నా, అదే ఆ రోజు అలా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఉండేది కాదు. అయ్యో అనాలి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడు, నేను నశించి తిని. చివరికి when he saw the God's power, he realizes that he was perished. దేవుని సన్నిధిని ఎప్పుడైతే చూచాడో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే తాకబడిందో, ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో అప్పుడు గుర్తెరిగాడు. అయ్యో నేను నశించిపోయా, ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నా. ఇక నుండి ఐ విల్ స్టార్ట్. నేను తిరిగి మొదలు పెట్టాలా. ఏంటిది? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములతో స్తుతించుట నేను కూడా మొదలు పెట్టాలని రియలైజ్ అవుతాను కూడా. కాబట్టి అట్టి కృప దేవుడు నీకు దయచేయాలా.
మనందరి జీవితాల్లో కూడా పాపం, తర్వాత ధన వ్యామోహం, ఇంకా మనిషిని ఎన్నో ఆబ్స్టికల్స్ ఆఫ్ చేస్తూ ఉంటాయి దేవునికి దగ్గరకు రాకుండా. అలాంటి పరిస్థితిలో మనం కూడా లెట్ us confess ourselves, మనల్ని మనం ఒప్పుకోవాలి. ఎట్లా అంటే, నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసిస్తున్నాను. అప్పుడు దేవదూత వచ్చి ఏం చేసిందంటే, అతని పెదవుల్ని ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపం నాకు ప్రాయశ్చిత్తమయ్యాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చివరిగా 2 మాటలు చెప్తాను. ఈ సంఘం ఆత్మీయంగా ఎదగాలి. ఆదిమ సంఘం 4 విషయాల్లో బాగా ఎదిగింది. ఏట్లో చెప్తారా? బోధ. ఎవరిని కదిలిచ్చినా, ఎవరికి 100 వాక్యాలు చూడకుండా చెప్పేస్తారా ఎవరన్నా? ఇక్కడ 100 వాక్యాలు, సరే 50 ట్రై చేయండి, రేపటి సరే 20 ట్రై చేయండి, వస్తాయి. ఆదిమ సంఘం 4 విషయంలో స్థిరంగా ఉండేది. ఒకటి బోధ. బోధించడం స్టార్ట్ చేయటంనే అది రావాలంటే ఫస్ట్ వినాలి. ఎవరైతే వింటారో వాళ్ళకే వస్తుంది. తర్వాత సహవాసమందు. మా ఇంటి దగ్గర ప్రార్థన అంటే నేను రానులేను, సంఘంలో ఉపవాస ప్రార్థన అంటే ఇంట్లో ఒళ్ళంతా నొప్పులుగా ఉండాలని ఎన్ని సాయం తెలిసినవి. అట్లాంటివి ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవాలి. తర్వాత రొట్టె విరుచుట యందు అది జరుగుద్ది, దానికి మాత్రం అందరూ వస్తారు. తర్వాత మాత్రం చాలా కష్టం. ఏంటిది? లాస్ట్ది ప్రార్థన యందు అందరూ ప్రార్థన చేయాలి. మాకు టైమే ఉండదు అంటారు. ఆలోచిస్తే చాలా టైం ఉండదు. మనం చాలాసార్లు 2 పనులు చేస్తూ ఉంటాం ఏక సమయంలో. ఒకే సమయంలో 2 పనులు చేస్తూ ఉంటాం. టీవీ చూస్తా ఇంకో పని కూడా చేస్తాం, పాటలు వింటా ఇంకో పని కూడా చేస్తాం. అట్లానే ప్రార్థన కూడా స్టార్ట్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఆ సంఘములో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత సంఘంలో ఏముండాలంటే యూనిటీ ఉండాలి. కీర్తనలో 133:1 చదవద్దు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉండాలంటే ప్రేమ, సహవాసం, మ్యూచువల్ కోఆపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒకరికొకరు పరస్పరం సహకారం అందించుకోవటం. తర్వాత ఈ సంఘం సువార్తను ప్రకటించే సంఘంగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ జేఎన్ఎం సంఘం దేని మీద కట్టబడింది? ఫస్ట్ చదివాం కదా, మత్తయి సువార్త 16:18. ఎక్కడైపోయింది? బండ మీద పునాది వేయబడిన సంఘం. ఇది దేవుని చేత నిర్మించబడిన సంఘం, దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్న సంఘం. ఇది మండుచున్న సంఘం, అనునిత్యం అనేకులను వెలిగిస్తున్న సంఘం. అట్టి వెలుగును ఎవరైతే నడుస్తారో వారందరూ నిశ్చయముగా వెలిగించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆ వెలుగులో నడవాలని ఇష్టపడతారో, అనేకులను లాక్కొని వస్తారో వారందరూ దీవెనకరమైన మనుషులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నడవటం కాదు, మనతో పాటు అనేకుల్ని నడిపించాలి. హల్లెలూయా. అట్టి కృప ఈ సంఘానికి, సంఘ కాపరికి, సంఘస్థులకు, ఇంకా సంఘ పెద్దలకు, ఈ సంఘమే కాదు విజయవాడ సంఘానికి కూడా మెండుగా దయచేయబడును గాక. ఆమేన్. ఎవరైతే ఆమేన్ అన్నారో వారికి అధికంగా దయచేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.